సైబర్ క్రైమ్స్ చిన్నవాళ్ళ నుంచి ఇప్పుడు పెద్దవాళ్ళ మీదకి చివరికి వృద్ధుల్ని వేధిస్తున్నటువంటి సంఘటనలు ఒకటి. ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఇప్పుడు వృద్ధులు అప్రమత్తం కావాలి. ఎందుకంటే పాపం రాత్రి పగలు కష్టపడి జీవితకాలం సంపాదించుకున్న డబ్బులు తమ దగ్గర పెట్టుకుంటే వాటిని నొక్కేసేందుకు కొత్త మార్గాలు చేస్తున్నటువంటి క్రిమినల్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇది పెనమలూరుకి చెందినటువంటి పలువురు వృద్ధులు ఇట్లాంటి బాధితులయ్యారు. ఒక ఆయన కానూరుకు చెందినటువంటి రిటైర్డ్ అధికారి 67 ఏళ్ళట. 2 నెలల క్రితం ఓ ఫోన్ కాల్ వచ్చిందట. లిఫ్ట్ చేస్తే స్క్రీన్ మీద అందమైన అమ్మాయి ప్రత్యక్షమై తనను తాను పరిచయం చేసుకుందని, తన భర్త దుబాయ్లో ఉంటాడని, 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చి 3 రోజుల్లోనే వెళ్ళిపోతాడంటూ మాటలు గలుపుతా మాట్లాడుతూనే ఒక్కొక్కటి ఒంటి మీద బట్టలన్నీ తీసేసి పక్కన పడేసిందట. ఆ తర్వాత రేపు మాట్లాడతానంటూ ఫోన్ కట్ చేసేసిందట. పావు గంటకు వాట్సాప్లో వీడియో వచ్చిందట. అది కూడా ఆమె ఫోన్ నెంబర్ నుంచినే వచ్చింది. అది తీసి చూస్తే ఆ అమ్మాయి నగ్న వీడియో కాల్ మాట్లాడుతున్నది ఈయనతో మాట్లాడుతున్నది అన్నటువంటిది విజువల్ వచ్చిందనమాట. అది చూస్తుండగానే ఈలోపు ఇంకో ఫోన్ వచ్చిందంట. నేను ముంబైకి చెందిన ఏసీపీని అంటూ ఓ పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారి వీడియో కాల్లో ప్రత్యక్షమయ్యాడు. మహిళలకు ఫోన్లు చేసి నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడమని బెదిరిస్తున్నావు, నువ్వు మీ మీద కేసు పెట్టింది, అరెస్ట్ చేయడానికి వస్తున్నానంటూ ఫోన్ చేశాడట. దాంతో ఆయన కంగారు పడిపోయి పరుగు పోతుందని భయపడితే, అరెస్ట్ కాకుండా ఉండాలంటే 7 లక్షల రూపాయలు అమ్మాయికి పంపించు, నేను ఖాతా నెంబర్ చెప్తాను, అప్పుడు అమ్మాయి ఓకే అంటే నీ మీద కేసు తీసేస్తానని చెప్పాడట. 4 రోజుల తర్వాత తనకు వచ్చిన ఫోన్ కాల్ మీద అనుమానం 7 లక్షలు పంపించేశాడు ఆయన. దాంతో ఆ తర్వాత ఆగిపోయింది. ఆ ఫోన్ కాల్ మీద అనుమానం వచ్చి పోలీసులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే అక్కడ తనలాగానే మోసపోయిన వాళ్ళు మరో 3 ఉన్నారు. ఇంకొకటి ఇట్లాంటిది ఒక ఎత్తు అయితే పెనమలూరు మండలం యనమలకుదురుకు చెందిన వడ్డీ వ్యాపారి 70 ఏళ్ళు పిల్లలు విదేశాల్లో స్థిరపడితే భార్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. రోజు రాత్రి ఇతనికి ఓ వీడియో కాల్ వచ్చిందంట. అందులో అందమైన మహిళ తెర మీద ప్రత్యక్షమై తనది మహారాష్ట్ర అని, తన భర్తతో తనకు పిల్లలు లేరని, మీ పేరు జాతకం ఉన్న వ్యక్తులతో పిల్లలు కలిగితే వాళ్ళు మహర్జాతకులు అవుతారని జ్యోతిష్కుడు చెప్పాడంటూ మనసులో మాట బయటపెట్టిందంట. ఇదే విధంగా 4 రోజుల పాటు వీడియో కాల్ సంభాషణలైన 5వ రోజు బ్రేక్ పడింది. ఆ తర్వాత వాట్సాప్లో వచ్చిన వీడియో కాల్లో ఆమెతో మాట్లాడిన దృశ్యాలు ఉండడంతో కంగుతిన్నాడు. వెంటనే 10 లక్షలు పంపబోతే పోలీస్ కేసు పెడతానంటూ ఆమె బెదిరించడంతో పరుగు పోతుందనే భయంతో ఆ మొత్తాన్ని ఆమెకు 2 విడతలు పంపాడట. చివరికి ఓ పోలీస్ అధికారికి తన మొర వినిపిస్తే ఆమె ఉచ్చులోంచి ఇప్పుడు బయటపడ్డటువంటి పరిస్థితి. స్పోరంకి చెందిన వృద్ధుడైన ఓ వ్యాపారి ఇటీవల ఓ యువతతో వీడియో కాల్లో సంభాషించి లక్షల్లో చెల్లించుకున్నాడు. తన కాపాడాలంటూ స్నేహితులతో మొరబెట్టుకుంటే పోలీసులు ఫిర్యాదు చేసి హనీ ట్రాప్కి సంబంధించి కేసులు నుంచి బయటపడమన్నారు. ఇప్పుడు ఇట్లాంటివి విపరీతంగా వస్తున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం.